మీరు వర్జినా? నేను వర్జిన్ కాదు. ఎన్ని టైమ్స్ చేశారు? చాలా రేప్స్ జరుగుతున్నాయి అమ్మాయిల మీద. అంటే అలాంటి వాళ్ళని ఏం చేయాలి? అట్లాంటి నా కొడుకులని ఏం చేయాలి? అలాంటి వాళ్ళని పబ్లిక్లోనే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే పక్క ఎంత ఎక్స్పోజ్ చేయాలా? ఎక్స్పోజ్ అంటే ఎవరి బాడీ వాళ్ళ ఇష్టం కదా. లారీ వాళ్ళు ఆపుకొని వాళ్ళని రేట్ మాట్లాడుకొని ఇలా వెళ్తుంటారు. అందులో మీరు కూడా ఒక టైప్? అప్పుడప్పుడు సెక్స్ వర్క్ కూడా చేస్తాము. మ్యాక్సిమం మీరు వెయిట్ నేను చెప్పలేను, కానీ బయట ఇల్లీగల్ దందాలో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు మనీ ఇవ్వకపోతే ఇప్పి చూపించడం కరెక్టేనా? తప్ప ఒకవైపు ఉంటుందా? రోడ్లపైనే మీరు మరీ బలవంత పెడతారు, బస్సుల్లో బలవంత పెడతారు, అది ట్రైన్లో కూడా ఇవ్వకపోతే మరీ ఇప్పి మరీ చూపించే పరిస్థితి ఎందుకు అవసరమా? అవి తగ్గించుకుంటే బెటర్ అని సొసైటీ అంటుంది. మా యాక్షన్కే రియాక్షన్ ఉంటుంది. మీరు అట్లా ఎక్కువ చూపించారు ఎప్పుడైనా ఎవరికైనా? అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మేము కూడా మిమ్మల్ని ఎప్పుడైనా అలా ఎవరైనా రేప్ చేయడానికి ప్రయత్నించారా? సో మీ లైఫ్లో చాలా సాడ్ మూమెంట్ అంటే ఏదో? సాడ్ మూమెంట్ అంటే ప్రజెంట్ కూడా నాకు సాడ్ మూమెంట్. ఫ్రెండ్స్తో ఎలా ఉంది ఇప్పుడు రిలేషన్షిప్ అనేది? ఫ్రెండ్స్ కదా మనం, నువ్వు ఎట్లా ఉన్నా కూడా అది నీ లైఫ్, నీ ఇష్టం, నువ్వు బాగుంటే చాలు. ఫైనల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మా పేరెంట్స్ నాతో ఉండరు. హాయ్ హలో, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఒకప్పుడు ట్రాన్స్జెండర్ అంటే చాలా గొప్ప కొలిచేవాళ్ళు, అంటే వాళ్ళ దీవెనలు కూడా తీసుకునే వాళ్ళు, ఒక దేవునిలాగా కొలిచేవాళ్ళు. కానీ అలాంటిది ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్ అంటేనే చాలా చీప్గా చూస్తున్నారు. అదేవిధంగా చాలా అసలు వాళ్ళని పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఉన్న సొసైటీకి చాలా గొడవలు అవుతున్నాయి. ఇంతకీ అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్తో అసలు ప్రాబ్లం ఏంటి అండ్ అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకునేందుకైతే ప్రజెంట్ మనతో పాటు ట్రాన్స్జెండర్ కృతికా రెడ్డి గారు అయితే ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్. సో అసలు ఏంటి ఇప్పుడు సొసైటీలో ట్రాన్స్జెండర్ అంటే అసలు ఎలా ఉంది? ఎలా అంటే ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు, ఎవరు దేనికి సపోర్ట్ చేయరు, రెస్పెక్ట్ చేయరు, మా కోసం ఎవరు ఏం చేయరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. మీ నేమ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ? మై నేమ్ ఇస్ కృతికా రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ మాదాపూర్ హియర్. ఓకే. నేను బెగ్గింగ్ చేస్తాను ట్రాన్స్ లో. ఓకే. మా పేరెంట్స్ నాతో ఉండరు, కరీంనగర్ లో ఉంటారు. ఒరిజినల్లీ ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. వాళ్ళు మా పేరెంట్స్ అక్కడే ఉంటారు. నేను ఇక్కడ సింగిల్ గా మాదాపూర్ లో ఉంటాను. ఓకే. సో అంటే ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని డేస్, ఐ మీన్ మీరు ఇలా మారి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే ఏ ఇయర్లో మీరు చేంజ్ అయ్యారు? 5 years. 5 years. సో అంటే సొసైటీలో ఎలా ఉంటుంది మీతో? సొసైటీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. కొందరు చాలా రెస్పెక్ట్ చేస్తారు. మా గురించి తెలిసిన వాళ్ళు మాకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. తెలియని వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. మాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. కొందరు అంటారు మీరు ఫేక్ అంటారు, లేకపోతే మీకు ఎందుకు ఇవ్వాలి అంటారు. మేము బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు, హౌస్ వార్మింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎందుకు ఇవ్వాలి అని అంటారు. వాళ్ళు మీ పని చేసుకోవచ్చు కదా అని అంటారు. కానీ పని ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, కానీ పని చేసుకోవచ్చు కదా అంటారు. అందుకు చాలా వర్క్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మీ దాంట్లో కూడా గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు. నార్మల్గా పోలీసులలో కూడా మీలాంటి ప్రతి పనిలో చాలా మంది మీ అంటే ట్రాన్స్జెండర్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు. అలా ఉన్నాయి కదా, మరి వర్క్ నిజంగానే చేసుకోవచ్చు కదా. మీకంటే ఒక పని కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా మీరు. మా దాంట్లో కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ట్రై చేస్తారు, నేను కూడా ట్రై చేస్తాను. కానీ అది మా వరకు రావాలి కదా. అది వచ్చినప్పుడు మేము కూడా తప్పకుండా చేస్తాము. ఎవరైనా కూడా బెగ్గింగ్ చేయాలి, నేను అడుక్కోవాలి, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడుక్కోవాలని భూమి మీద ఉన్న ఎవరు కూడా అట్లా ఎప్పుడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. నేను ఒక రోడ్డు మీదకి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చేయి చాపి అడుక్కోవాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎంత బాగా చెప్తున్నారు కదా. అంటే నాకు బెగ్గింగ్ చేయాలని ఇష్టం లేకపోయినా మా పరిస్థితి అట్లాంటివి చేస్తున్నామని అంటున్నారు. కరెక్టే. సరే, అట్లా బెగ్గింగ్ చేసినప్పుడు ఇస్తే తీసుకోవాలి, లేదంటే లేదు. కానీ అలాంటిది రోడ్లపైనే మీరు మరీ బలవంత పెడతారు, బస్సుల్లో బలవంత పెడతారు, అది ట్రైన్లో కూడా ఇవ్వకపోతే మరీ ఇప్పి మరీ చూపించే పరిస్థితి ఎందుకు అవసరమా? అది యాక్షన్కే రియాక్షన్ ఉంటుంది. కానీ ఊరికే ఇప్పుడు కామన్ పీపుల్, ట్రాన్స్జెండర్ అనే కాదు, కామన్ పీపుల్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కూడా ఒకరిని ఒక మాట అనక ముందు వాళ్ళు ఊరికే రియాక్ట్ అవ్వరు సీరియస్గా.
లేదండి. అంటే నేను ఇంతకుముందు ట్రైన్‌లో గూడా నేను గూడా ట్రావెల్ చేశాను. బస్‌లో రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తూనే ఉంటాను. సో, ఇస్తే తీసుకోవాలి. లేదంటే లేదు. అండ్ నాకు తెలిసినంత వరకేంటంటే ట్రాన్స్‌జెండర్‌లు అనేవాళ్ళు మాక్సిమం రూ. 10 అంటే ఇంక్లూడ్ చేస్తారండి. రూ. 10 ఇచ్చినా గానీ సంతోషంగా తీసుకొని దేవెనలిచ్చి ఎళ్తారనేది నాకు తెలుసు. బట్ అంటే డిమాండ్ చేసి పక్కా నువ్వివ్వాలి, ఇవ్వకపోతే అని ఇప్పి మీద పడుతూ ఉంటారు. సో, నేనైతే ఎప్పుడు గూడా వాళ్ళని తిట్టలేదు. తిట్టేంత ధైర్యం గూడా నాకు లేదు. అలాంటిది వాళ్ళు ఆ బస్సులో అందరి ముందు నా పైన పడుతూ ఉంటే అంటే మాకైతే షై అనేది ఉంటది గదా! సో, ఎందుకు అవసరమా మీకది? అంటే కానీ ఇస్తే మీకు తీసుకోవాలి గదా! ఆ! మీరెందుకు బలవంత పెట్టాలి? మీకు తెలిసినవి కొన్నే ఉంటాయి. అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేసేది మేము. మాతో ఏం మాట్లాడతారు, వాళ్ళేమంటారు అవన్నీ మాకు తెలుసు. కానీ ఒకటి ఇప్పుడు ఒక విషయాన్ని ఒకరి దగ్గర నుంచి 10 మంది పాస్ చేయాలంటే ఆ విషయం అక్కడికి మారిపోతది తెలుసా? 10 మంది ప ప 10 మెంబర్ దగ్గరికెళ్ళేసరికి ఆ విషయమే మారిపోతది. అట్లనే మాతో ఏం జరుగుతది, మాతో ఏం మాట్లాడతారు, మేమెందుకు సీరియస్ అవుతాము, ఎందుకు బట్టలిప్పేస్తాము, ఇవన్నీ ఎందుకు చేస్తామనేది మాకు తెలుసు. వాళ్ళేమంటారంటే మీకు కొంతమంది తెలిసింది గాదండి. మీకు అది తెలిసిందే రీజన్ ఇక్కడ చెప్పాలి. రీజన్ చెప్తున్నా. హ్మ్. మా జరిగేది ఏంటి అంటే వాళ్ళేమంటారు, "నీకిస్తే నాకేమిస్తావంటారు." లేకపోతే "నువ్వు రియలా? ఫేకా?" అంటారు. లేకపోతే "నీకెందుకివ్వాలి?" అంటారు. లేకపోతే లేదు అని చెప్పరు. నార్మల్‌గా లేదు అని నార్మల్‌గా చెప్పరు. "హే! వెళ్ళు" అది ఇది అన్నట్టు అంటారు. అంటే మాకేమనిపిస్తదంటే, ఇస్తేనే మేము తీసుకుంటాం కదా! మీరెందుకు ఆ విధంగా మాట్లాడడం? అని మాకు కొంచెం కోపమొస్తది. అట్లా తేడాగా డిఫరెంట్‌గా మాట్లాడడం వల్ల మాకు కోపమొస్తది. ఫేక్ అంటే ఇంకేం చేస్తాం మేము? బట్టలిప్పి చూపెట్టకుంటే. నేను ఫేక్ కాదు. రియల్‌గా ట్రాన్స్‌జెండర్ అని చూపిస్తాం. అప్పుడు అప్పుడేమవుతదంటే వాళ్ళకి మాకు గొడవైనట్టు వాళ్ళేం సృష్టిస్తారంటే ట్రాన్స్‌జెండర్స్ అంటే ఇట్లా డబ్బులిస్తే మంచిది. లేకపోతే బట్టలిప్పి ఇట్లా డిస్టర్బ్ చేస్తారు. మిస్‌బిహేవ్ చేస్తారు అని వాళ్ళు క్రియేట్ చేస్తారు. కానీ అక్కడ జరిగిన రియాలిటీ ఏంటి అనేది ఎవరు తెలుసుకోరు. తెలుసుకోరు అంటే ఇప్పుడు నేను చెప్తున్నా. వాళ్ళంటారు మీరు ఫేక్ కదా! మీకదుందా? ఇదుందా? అన్నప్పుడు మాకెట్లా అనిపిస్తది? మళ్ళీ ఇంకొకటేంటంటే రోడ్ల పైన, బస్సుల్లో, ట్రైనుల్లో గాదు. మెయిన్ మ్యారేజ్ అయిన టైంలో అంటే మ్యారేజ్ ఫంక్షన్స్‌లలో గానివ్వండి, మీరు ఒకేసారి 10 మంది వచ్చేసి మాకు 10,000 కావాలి అబ్బాయి వీళ్ళ దగ్గర నుంచి అండ్ అమ్మాయి దగ్గర నుంచి 10,000 కావాలి. లేదు ఇంక 20,000, 30,000 కూడా మీరు డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే అక్కడ కూడా ఇప్పి చూపిస్తా అంటారు. అంతమంది పబ్లిక్‌లో మేము పెళ్లి చేసుకోవాలా? సంతోషంగా ఉండాలా? లేకపోతే మీతో పోటీలాడాలా? సరే ఎంతో కొంత ఇస్తామని చెప్పి మేము కూడా కన్విన్స్ అయ్యి ఇస్తే, అది కూడా ఇవ్వకుండా మాకు ఇంతే కావాలని డిమాండ్ చేస్తారు. దీనికి కారణం ఏంటి? ఇంతే కావాలని కాదు. రీజనబుల్‌గా అడుగుతారు. ఇంత కావాలని అడిగితే, వాళ్ళు దాంట్లో నుంచి ఎంతో కొంత ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేసి అడుగుతాం గానీ, ఖచ్చితంగా ఇవ్వాలి అని మేము అడగం. వాళ్ళు దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారంటే, వీళ్ళు మా మనీతోని మేము చేసుకుంటే, వీళ్ళొచ్చి అడగడం ఏంటి, వీళ్ళకి ఇవ్వడం ఏంటి, వీళ్ళకి ఎందుకివ్వాలి అన్నట్టు వాళ్ళు ఇంటెన్షనల్‌గా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళేం చేస్తారంటే దాన్ని అట్లా క్రియేట్ చేస్తారు. చాలా మంది మాకు రెస్పెక్ట్ చేసేవాళ్ళు, మా గురించి తెలిసిన వాళ్ళు మమ్మల్ని పిలిసి గూడా ఇస్తారు. అవును. శుభకార్యాలవుతే. కొన్ని షాప్స్ ఓపెనింగ్ ఉన్నా గాని, ఏదైనా ఈ గృహ ప్రవేశమైనా గాని, మిమ్మల్ని పిలుస్తారు. అది నాకు తెలుసు. బట్ నేనేమంటున్నా అంటే మ్యారేజ్ టైమ్‌లో మీరు పెట్టే ఇబ్బందులు చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళకి గూడా చాలా మందికి తెలుసు. పక్కా నేను ఏమంటున్నా అంటే మీరు ఇబ్బంది పెట్టము. మేము ఎంతో కొంత ఇచ్చినా గాని తీసుకొని ఎళ్తాం అంటున్నారు. అవును. లేదండి నేను ఎన్నో మ్యారేజెస్‌లలో చూషినా మీరు ఎంత ఇచ్చినా గాని మాకు అంటే ఇప్పుడు 10,000 నుంచి ఒక 8,000 వరకన్నా వస్తారేమో గాని, లేదు మా దగ్గర మా స్తోమత ఇంతే మేము 4,000 ఇస్తున్నాము అని అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఎందుకు? ఆ ఒప్పుకోందే కాకుండా మొత్తం ఇప్పి మరీ చూపించి గొడవ పెడతారు. ఆ గొడవ జరగడానికి రీజన్ ఏంటి అంటే, మేము అడిగిన అమౌంట్‌ని రీజనబుల్‌గానే అడుగుతాం కానీ, వాళ్ళు ఇంటెన్షనల్‌గా ఓవర్‌గా ఫీల్ అవుతారు. ఎట్లా అంటే, వీళ్ళకి నేను ఎందుకివ్వాలి అనే ఒక ఫీలింగ్‌తోని తెలియని వాళ్ళు మాత్రమే గొడవలు పెడతారు గానీ, మిగతా వాళ్ళందరూ ఎందుకిస్తారు మరి? సరే. ఎందుకివ్వాలి అనంటే మీరెందుకు జెప్తారు? ఎందుకివ్వాలి అంటే, మనీ మాకు ఎందుకివ్వాలి అనంటే మీరు మేము ఎందుకు చేసేదే బెగ్గింగ్. అట్లాంటి శుభకార్యాలు గానీ, షాప్ ఓపెనింగ్స్ గానీ, గృహప్రవేశాలు గానీ అయినప్పుడు మేమెళ్లి తీసుకుంటాము. మనీ ఇవ్వకపోతే అంటే బ్లెస్సింగ్స్ గాకుండా శాపనార్థాలు పెడతారా మీరు? వాళ్ళ యాక్షన్‌కే రియాక్షన్ ఉంటది గానీ, వాళ్ళు మమ్మల్ని ఏమన్నా తిడితేనే ఆహ్, వ అవును. మనీ ఇవ్వడం, ఇవ్వకపోవడం మా ఇష్టం. శాపనార్థాలు పెట్టడందుకు మీకేం రైట్ ఉంది? శాపనార్థాలకి బిఫోర్ వాళ్ళనే మాటలు ఎవరు వినరు గదా! ఓన్లీ ట్రాన్స్‌జెండర్స్ అనేవే వింటారు. ఇంకా వాళ్ళు చెప్పేది ఎవరు వినరు. వాళ్ళన్నది ఎవరు వినరు. అక్కడ క్రియేషన్ ఏంటిది అంటే ట్రాన్స్ ఒచ్చి మా శుభకార్యాలు మేము జేసుకుంటే వాళ్ళొచ్చి మనీ అడిగరు. అప్పుడు వాళ్ళే మమ్మల్ని తిట్టారు. వాళ్ళు మమ్మల్ని శాపాలు పెట్టారు శుభకార్యం చేసుకుంటుంటే అని అంటారు గానీ, మరి మేమేమన్నాము వాళ్ళే
ఏమంటే వాళ్ళ షాపాలు పెట్టరు అనేది వాళ్ళు చెప్పరు. ఓన్లీ వన్ సైడ్‌దే చూపిస్తారు గానీ, టూ సైడ్ చూపించరు. వాళ్ళన్నీ ఒక్క చిన్న చిన్న మాటలైనా చెప్తారా? చెప్పరు. సో, మీకెన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పటికి? డైలీ వస్తూనే ఉంటాయి. డైలీ అంటే ఎన్ని? డైలీ ఒక 100. 100 డైలీ 100 అంత ఫాలోయింగ్ ఉంది మీకు. 100 అంటే బయటికి అంటే అబ్బాయిలు అంత బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు కరువులో ఉన్నారు. కరువులో అంటే ఉంటారు కదా అబ్బాయిలు. అంతే. అమ్మాయిలని లవ్ చేస్తే వాళ్ళు మోసం చేస్తారు. ఓకే. అందుకని చెప్పి వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ అయితే కైండ్ హార్టెడ్‌గా ఉంటారు. మంచి వాళ్ళని చెప్పి వాళ్ళు మాతో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓహ్! సో, అంటే ఎవరైనా సెక్సువల్‌గా ట్రై చేసారా మిమ్మల్ని? ఓన్లీ సెక్స్ కోసమే మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి కోసమే లవ్ యూ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఇలా చెప్పారా? ఎవరైనా మోసం చేసారా? మోసం అంటే నేను ఆ ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదు. కానీ చాలా మందికి జరుగుతూ ఉంటాయి కదా! చాలా మందికి జరుగుతూ ఉంటాయి గానీ, వాళ్ళకి కొందరికి మెచ్యూరిటీ ఉండదు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరితోని కలవాలి, ఎవరితోని ఫ్రెండ్‌షిప్ చేయాలి, లవ్ చేయాలనేది కొందరికి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మోసపోతూ ఉంటారు. మోసం చేయడం వాళ్ళ తప్పు కాదు. మోసపోయేంతలా నమ్మడం వీళ్ళ తప్పు. మోసపోయిన వాళ్ళ తప్పు. ఇంకొకటేంటంటే మెయిన్ ఇప్పుడు రీసెంట్‌గా చాలా జరుగుతున్నాయి. అంటే చాలా రేప్స్ జరుగుతున్నాయి అమ్మాయిల మీద. రీసెంట్‌గా కోల్కతాలో గూడా ఒక డాక్టర్ అమ్మాయి మీద, తన మీద గూడా చాలా రేప్ అయితే జరిగింది. అంటే ఒక్క అబ్బాయి అని జెప్పి అది తర్వాత గూడా ఎంక్వైరీలో తెలిసింది. ఒక్క అబ్బాయి గాదు చేసింది, ముగ్గురు, నలుగురు చేశారని అయితే తెలిసింది. హ్మ్. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? మీరేమంటారు? అంటే అలాంటి వాళ్ళని ఏం జేయాలి? అట్లాంటి నా కొడుకులని ఏం జేయాలి? వేరే వేరే కంట్రీస్‌లో ఉన్న పనిష్మెంట్ మన కంట్రీలో లేదు. ఇది ఫ్రీడమ్ కంట్రీ గాబట్టి ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అన్నట్టు. అట్లా చాలా రేప్స్, మర్డర్స్ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. అలాంటి వాళ్ళను అట్లా చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఎట్లా అంటే పబ్లిక్‌లో అనౌన్స్‌మెంట్ చేసి పబ్లిక్‌లోనే షూట్ చేయాలి అందరి ముందు. అప్పుడు పబ్లిక్ ఇట్లా అయితే ఇట్లా అవుతది అని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి తెలవట్లేదు కదా! ఇట్లా చేస్తే ఏమవుతదని. ఏమంటారు సీక్రెట్‌గా ఎక్కడనో ఎవరినో ఎన్‌కౌంటర్ చేసేసాము అని ఫోటోస్ బయట పెట్టేసి ఇట్లా చెప్తారు. అది నిజమా? కాదా? అనేది కూడా ఎవరికీ తెలీదు. అది ఒక రోజు, 2 రోజులు దాన్ని హల్చల్ చేసి ఇంకా వదిలేస్తారు. ఇంకా నార్మల్‌గా అందరు పీపుల్ ఏమంటారు అంతే ఇది అంతే అని ఎవరికేం కనిపించదు. ఎవరికేం తెలీదు. భయమేయదు. కాబట్టి ఫ్రీగా ఉండొచ్చు. ఫ్రీగా అన్నీ చేయొచ్చు. ఎవరినైనా ఎక్కడైనా అనుభవించేయొచ్చు. చంపేయొచ్చు. ఏదైనా చేయొచ్చని అనుకుంటారు. సో, అట్లాంటి వాళ్ళని పబ్లిక్‌లో షూట్ చేస్తేనే మిమ్మల్ని ఎప్పుడైనా అలా ఎవరైనా రేప్ జేయడానికి ప్రయత్నించారా? మిమ్మల్ని. అంటే ఒక్కరని జెప్పేసి నలుగురు తాగేసొచ్చి మిమ్మల్ని అట్లా అఘాయిత్యం జేసారా? నాకెప్పుడు జరగలేదు. మీకెప్పుడు జరగలేదు? నాకెప్పుడు జరగలేదు. సో, మీరు వర్జినా? నేను వర్జిన్ కాదు. ఎన్ని టైమ్స్ చేసారు? ఎన్ని టైమ్స్ అంటే అట్లా అడుగుతారా? అంటే చెప్పండి పర్లేదు. నార్మల్‌గానే మన మన ఆడియన్స్ చూస్తున్నారు అంతే చెప్పండి. 100 టైమ్స్. 100 టైమ్స్. వావ్! సో, మీ గోల్ ఏంటి? అంటే మీ ప్రతి ఒక్కరికైతే ఎవ్వరికి అది మేల్ గాని, ఫీమేల్ గాని, ట్రాన్స్ గాని ఎవ్వరికైనా గాని ఒక గోల్ అనేది ఉంటుంది. చిన్నప్పటి నుండి నాకు ఇది గావాలి, ఇది చెయ్యాలి, ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. మీకేంటి? అంతకుముందు నేను స్టడీ చేసినప్పుడు 10థ్ వరకు చదువుకున్నాను. ఓకే. స్టడీ చేస్తున్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలని నా గోల్ ఉండే. కానీ నా ఫీలింగ్స్ ఇట్లా అని తెలిసిన తర్వాత నేను ట్రాన్స్‌గా మారిపోయాను. ట్రాన్స్ కమ్యూనిటీలోకొచ్చి ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయాను. ఆ తర్వాత నా గోల్‌ని రీచ్ అవ్వాలంటే నేనేం చేయాలి? ఏముంది అసలు గోల్ ఏంటి? డాక్టరే ఉండే నా గోల్. వావ్! హ్మ్. ఇట్లా ట్రాన్స్‌గా మారిపోయిన తర్వాత నుంచి ఇంకా నా గోల్స్ అవి ఇవి అన్నీ వదిలేసాను. వదిలేసాను అంటే సొసైటీలో మాకు కొంతమంది చాలా వరకైతే మాకు రెస్పెక్ట్ చేయరు. ఎవరేమి హెల్ప్ చేయరు. మా కోసం ఎవరేం చేయరు కాబట్టి మా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం మేము బెగ్గింగ్ చేసుకొని మేముంటాం గదా! సో, ఇదే మా జీవనాన్ని ఇట్లా సాగించడమే కష్టంగా ఉంది గదా! ఇంకా గోల్స్‌ని రీచ్ అవ్వడం అది ఇది అంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేయాలనే అనుకుంటారు ఎవరైనా గూడా. నేను చదువుకున్నాను. అది బెగ్గింగ్ చేయడం ఎవరికిష్టం ఉంటది? ఎవరికిష్టం లేదు. సో, ట్రాన్స్‌జెండర్ అంటే ఒకప్పుడు గొప్ప అంటే దేవుళ్ళలాగా కొలిచేవాళ్ళు. అదే విధంగా మీ దగ్గర దీవెనలు గూడా తీసుకునేవాళ్ళు. కానీ అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని అంటేనే అసలు ఇష్టపడడం లేదు. మీ దగ్గరికొస్తేనే అసలు ఓరడం లేదు. దానికి కారణం మీరే అని సొసైటీ అని అంటుంది. తప్పు ఒక వైపు ఉంటదా? 2 వైపులుంటాయి. వాళ్ళు అంటే సొసైటీలో వాళ్ళు మాతోని ఎట్లా రియాక్ట్ అయితారో మేము గూడా అట్లనే రియాక్ట్ అయితాం. వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారు గానీ, వీళ్ళు డిఫరెంట్ అన్నట్టు సొసైటీ నుంచి వేరుగా చూస్తారు కదా! మేము వేరే డిఫరెంట్ తేడా
హిజ్రాసు అన్నట్టు వేరేగా ఎట్లయితే చూస్తారో వాళ్ళు మా గురించి సృష్టించే మాటలు, మా గురించి చెప్పే మాటలు కూడా అన్నీ వేరేలాగా ఉంటాయి. ఇంకా అందరితో కంపేర్ చేసినట్టు ఉండదు. డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి అది హైలైట్ అయిపోతది. అంతేగాని ఆహ్, వాళ్ళందరూ అట్లా చూస్తారు అంతే. వీళ్ళొచ్చి ఇట్లా చేస్తారు. కానీ వాళ్ళు మేమట్లా చేయడానికి రీజన్ ఏంటిది అనేది వాళ్ళు తెలుసుకోరు. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ అంటే పక్కా ఇంత ఎక్స్‌పోజ్ చేయాలా? ఎక్స్‌పోజ్ అంటే ఎవరి బాడీ వాళ్ళిష్టం గదా! అంటే మీ బాడీ అని చెప్పేసి సొసైటీలో మొత్తం ఇప్పుకొని తిరగాలనే రూల్ ఉందా? అమ్మాయిలే ఇప్పుకొని తిరుగుతున్నారు. ఇంకా ట్రాన్స్‌జెండర్స్ తిరగడంలో ఇది ఏముంది? మాత్రం కరెక్ట్. మరి అమ్మాయిలే ఇప్పుకొని తిరుగుతున్నారు. అలాంటిది అబ్బాయిలు అంటే ట్రాన్స్‌జెండర్స్ ఇప్పుకొని తిరగడంలో అవును. తప్పు ఫస్ట్ లేదంటారు. అమ్మాయిలు బాగుంటే మేము గూడా బాగుంటాం. ఇంకా కొంతమంది అమ్మాయిలు దానికైతే అందరూ నేనేం కాదు. అది కూడా రైట్. కొంతమంది అమ్మాయిలనేది ఆ! కొంతమంది. సో, అది కూడా వాళ్ళ ఇష్టం అబ్బాయిలని అనేది చెప్పొచ్చు. రెచ్చగొడతారు. ఎక్స్‌పోజ్ చేసి దానివల్లనే రేప్‌లు, మర్డర్‌లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు గూడా అంటే సరిగ్గా ఉంటే ఆఫ్‌కోర్స్ అబ్బాయిలది కూడా నేను తప్పుందని అంటాను. అంటే అమ్మాయి ఇప్పుకొని అంటే అమ్మాయి ఎక్స్‌పోజ్ చేసినంత మాత్రాన అబ్బాయికి ఫీలింగ్ అనేది అంత ఈజీగా రావద్దని నేను అంటాను. ఎందుకు అనంటే ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం. ఇప్పుడు కోల్‌కతాలో డాక్టర్ అనే అమ్మాయి ఉంది. పాపం తను ఎంత డ్రెస్సింగ్ సెన్స్ చూసినా గాని ఎంత బావుందో మనకు తెలిసిందే. వాడు వేరే దగ్గర వచ్చి ఇక్కడే టెంప్ట్ అయిపోతాడు గదా! అది. హ్మ్. అక్కడ రోడ్డు మీద సిటీస్‌లో ఎక్కువగా ఇట్లా ఎక్స్‌పోజ్ చేస్తుంటారు. అబ్బాయి వాళ్ళు దాని వల్ల ఏమవుతారంటే టెన్షన్స్‌కి, ఇరిటేషన్స్‌కి అవన్నిటికి వాళ్ళు టెంప్ట్ అయిపోతారు. దేన్నైనా చూసి తాగిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలనిపిస్తది. అట్లాంటప్పుడు అట్లా చేస్తారు. సో, మీ లైఫ్‌లో చాలా సాడ్ మూమెంట్ అంటే ఏదో ఉంది. మీ లైఫ్‌లో ఏదో ఒక సాడ్ మూమెంట్ ఫేస్ చేసి ఉంటారు గదా! సో, అసలేంటి? సాడ్ మూమెంట్ అంటే ప్రెజెంట్ గూడా నాకు సాడ్ మూమెంట్ ఏంటి అంటే నేను బెగ్గింగ్ చేయడమే. అంటే సరే బెగ్గింగ్ చెయ్యకపోతే మీరు బ్రతకలేరా? ఇంకా వేరే రూట్ ఏం లేదా మీకు? వేరే రూట్స్ ఉన్నాయి. నేను దానికోసం ట్రై చేస్తున్నా. నాకు జాబ్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా జాబ్ చేయాలని, లేకపోతే నా సొంతంగా నేనేదైనా ఒక బిజినెస్ చేసుకోవాలని నేను ట్రై చేస్తున్నా. కానీ ఇప్పుడు నేను దీంట్లోకొచ్చి 4 ఇయర్స్ అయింది. కాబట్టి నేను ఇంకా కొంచెం కొన్ని రోజులైన తర్వాత కొంచెం ఇన్‌కమ్ వస్తుంది కదా! ఇన్‌కమ్ అంటే మేము బెగ్గింగ్ చేసి ఇన్‌కమ్ అంతా సేవింగ్స్ చేసుకొని, మేము సర్జరీస్ చేసుకొని, తర్వాత దానికంతా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. సో, దానికంతా సరిపోయిన తర్వాత నేను నెక్స్ట్ నా ఫ్యూచర్ ప్లాన్ అంటే నేను ఏదైనా బిజినెస్ చేయడమా, లేకుంటే ఏదైనా జాబ్ చేయడమా ఫర్దర్‌గా ఇంకా కొంచెం స్టడీ చేసి అట్లా ట్రై చేస్తున్నాను నేను. సో, ఇప్పుడు మెయిన్ మీరు అంటే బై బర్తే ఈ ఫీలింగ్స్‌తోని పుడతారా? లేదంటే మధ్యలో ఈ ఫీలింగ్స్ క్రియేట్ అయ్యి తర్వాత మీరు ఆపరేషన్ అనేది చేయించుకుంటారా? కొందరు బై బర్త్ ఉంటారు కానీ అందరూ కాదు. ఫీలింగ్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో, హార్మోన్స్ ఇంబాలెన్స్ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అట్లా అని అందరికీ హార్మోన్స్ ప్రాబ్లమ్సే కాదు. కొందరు వాళ్ళు పెరిగిన పరిస్థితులు, లేకుంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, ఫ్రెండ్స్ కావచ్చు. ఫ్రెండ్స్ అబ్యూజ్ చేయడం వల్ల గూడా వాళ్ళట్లా అయిపోతారు. లేకపోతే ఫీలింగ్స్ ఉన్న కొందరికేమో హార్మోన్స్ ప్రాబ్లమ్ ఉంటది. కొందరు అబ్యూజ్ చేయడం వల్ల అవుతది. ఇప్పుడు రీల్స్‌లో గూడా చూసుకున్నట్లయితే చాలా మంది మంచి మంచి అబ్బాయిలు మంచి బియర్డ్ పెట్టుకొని మంచి గ్లామర్‌తోనున్న అబ్బాయిలు గూడా అంటే ఎంత గే లాగా రీల్స్ చేస్తా ఉంటారు. దానికి అసలేంటి అంటే రీజన్ నిజంగానే వాళ్ళు గేసా? లేకపోతే యాక్ట్ చేస్తున్నారా అట్లా? గేస్ అంటే అబ్బాయిలుగా ఉంటారు. వాళ్ళు బైసెక్షువల్ అంటారు. అంటే వాళ్ళు గేస్ కానీ వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని గూడా కంటారు వాళ్ళు. ఆ! వాళ్ళు గేస్ ఉంటారు చాలా మంది. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్‌గా, అందంగా, కానీ వాళ్ళకి ఫిట్‌గా. అమ్మాయిలతో ఫీలింగ్స్ వస్తాయా అసలు? కొంతమంది గేస్ ఎట్లా ఉంటారంటే ఓన్లీ అమ్మాయిలని చూస్తే రావు. కొంతమంది గేస్‌లో గూడా టైప్స్ ఉంటారు. గేస్ అంటే ఒక టైప్ ఏంటి అంటే వాళ్ళకి ఓన్లీ అబ్బాయిలని చూస్తేనే ఫీలింగ్స్ ఒస్తాయి. అబ్బాయిలకి అమ్మాయిలని చూస్తే ఎట్లొస్తదో వాళ్ళకి గూడా ఆ గేస్‌కి కూడా అబ్బాయిలని చూస్తే వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్ ఒస్తది. ఇంకా దాంట్లో రెండో టైప్ ఏంటి అంటే అబ్బాయిలని చూస్తే వస్తుంది. తర్వాత ఆ అమ్మాయిలని చూస్తే గూడా వస్తుంది వాళ్ళకి. సో, మరి మీకెవరిని చూసి వస్తుంది? నాకు ఆబ్వియస్‌లీ అబ్బాయిలని చూస్తేనే వస్తుంది. ఆబ్వియస్‌లీ అబ్బాయిలని చూస్తేనే వస్తుంది. డైలీ ఒక అబ్బాయిని చూసినా గాని మీకు మూడొస్తుందేమో. నాకు రా పక్కా ఫైనల్‌గా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? మా పేరెంట్స్ నాతో ఉండరు ఇక్కడ. వాళ్ళు కరీంనగర్‌లో ఉంటారు. నేను వాళ్ళ నుంచి నేను దూరంగా ఉండడం నాకు కొంచెం సాడ్‌గా అనిపిస్తది నా లైఫ్‌లో. ఇప్పటికి యాక్సెప్ట్ చేస్తలేరా మిమ్మల్ని? మా పేరెంట్స్ నాకు యాక్సెప్ట్ చేశారు. మీ రిలేటివ్స్? రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళ గురించి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ మా పేరెంట్స్ అయితే నాకు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి దూరంగా ఉండడం ఒకటి నాకు బాధగా అనిపిస్తది. మీ పాస్ట్ ఫ్రెండ్స్‌తో ఎలా ఉంది ఇప్పుడు రిలేషన్‌షిప్ అనేది? అంటే అప్పుడు సో, మీరు ఇలా మారకముందు ఎలా ఉందో ఇప్పటికి అలానే ఉందా? లేకపోతే ఇంకా దూరం పెట్టేసారా? అప్పుడు మీరు మారినప్పుడు కూడా ఎన్నో అవమానాలు పడే ఉంటారు. సో, దాని గురించి ఏంటి? మారిన తర్వాత నా నా ఫ్రెండ్స్ కొంతమంది మాత్రం నన్ను యాక్సెప్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కదా మనం. నువ్వెట్లా ఉన్నా గూడా అది నీ లైఫ్, నీ ఇష్టం.
నువ్వు బాగుంటే చాలు, దానికోసం నిన్నెందుకు వదిలేస్తాం మేము, మనం ఫ్రెండ్స్ కదా అని కొంతమంది అన్నారు. కొంతమంది ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఇట్లా మారిపోయిన తర్వాత నన్ను రిజెక్ట్ చేశారు, బ్లాక్ చేసేసారు, నాతో మాట్లాడడం మానేశారు. ఓకే. ఇప్పుడు మీరు బెగ్గింగ్ అన్నారు. సో, మనీ ఒకటే బెగ్గింగ్ చేస్తారా? మీ శరీరాన్ని కూడా మీరు బెగ్గింగ్ చేసుకుంటారా? అంటే మీకు మీరు అమ్ముకోకుండా ఉంటారా? అంటే ఇప్పుడు కొన్ని ట్రాన్స్‌జెండర్స్‌ని చూస్తూ ఉంటాం కొందరిని. ఎక్కడంటే మనం రోడ్ సైడ్. సో, అక్కడ లారీ వాళ్ళు ఆపుకొని వాళ్ళని రేట్ మాట్లాడుకొని ఇలా వెళ్తుంటారు. అందులో మీరు కూడా ఒక టైపా? అప్పుడప్పుడు సెక్స్ వర్క్ కూడా చేస్తాము. నేనైతే చేస్తాను. చేస్తారు మనీకి. ఆ మనీ మాక్సిమం మీ రేట్ అంటే వీడియోలో అడగరాదు. బట్ మాక్సిమం రేట్ నేను చెప్పలేను, కానీ మేము సెక్స్ వర్క్ చేయడం వల్లనే చాలా రేప్స్ ఆగిపోతున్నాయి. లేకపోతే ఇంకా అబ్బాయిలు ఎక్కడంటే అక్కడ ఎవరంటే అలాంటి రేప్ చేసేవాళ్ళు. ఇది మాత్రం మాది నిజం. కూడా సోషల్ సర్వీసే. అవును. అంటే చాలా మట్టుకైతే కొన్ని సెక్షువల్‌గా ఆగడానికి కారణం మీరు గూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకొక ఫీలింగ్ వచ్చిందంటే మీ ద్వారా గూడా వాళ్ళు తీర్చుకుంటున్నారని గూడా చెప్పొచ్చు. వాళ్ళ కామ కోరికలను మా ద్వారా తీర్చుకోవడం వల్లే ఇంకా సగం ఆగిపోతున్నాయి రేప్స్. చాలా నార్మల్‌గా అంటే ప్రాస్టిట్యూట్స్ ఉంటారు. అంటే ఫీమేల్స్ ఉంటారు చూసారా? సో, అంటే వాళ్ళ రేట్ అయితే నార్మల్ ఇప్పుడు మనం కేపీహెచ్‌పీ మెట్రో గూడా చూసుకున్నా గానీ అక్కడైతే ఒక్కొక్కరైతే 10,000 గూడా అంత రేటు గూడా ఉంది. అంటే మీరైతే దానికి కన్నా తక్కువనేనా? దానికన్నా మించి గూడా ఉంటుందా? మేము పర్సన్ చూసి నా వరకైతే నేను పర్సన్‌ని చూసి చెప్తాను. సో, అతను పూర్ అయితే కొంచెం తక్కువ అడుగుదాం. రిచ్ అయితే గట్టిగా అవును. అడిగేద్దాం. కార్‌లో వచ్చిండంటే ఇంకెక్కువ అడిగేద్దాం. అట్లా అడుస్తారా? అంటే 5,000 అంటే ఎంత? కార్‌లో కార్‌లో వస్తే మంచిగా 5,000 గోల్డ్ 10,000 ఏసుకొని అట్లా? హ్మ్. కార్‌లో మంచిగా గోల్డ్ ఏసుకొని అంటే మంచి ఉన్నవాళ్ళు గూడా మీ దగ్గరికి వచ్చేవాళ్ళుంటారా? అందరు వాళ్ళే వస్తారు. మీకంతా ఇట్లా రోడ్డు మీద మంచిగా కనిపిస్తారు గానీ, ఈవినింగ్ అయితే మా దగ్గరికే వస్తారు వాళ్ళంతా. ఎవరైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, నాతోనే ఉండిపో అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వచ్చిన వాళ్ళ సగం మంది అట్లనే చెప్తారు. చాలా మంది అంతే. చాలా మంది అట్లనే మరి చెప్తారు గానీ ఎవరినైనా చేసుకోవాలని అనిపించిందా మీకు? ఆ? ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని అనిపించిందా? ఎందుకు ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వావ్! బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మరి మ్యారేజ్ చేసుకుంటారా? లేకపోతే లివింగ్‌లోనా? మ్యారేజ్ చేసుకోను. లవ్ చేస్తాను గానీ పెళ్లి ఈ చేసుకోను. మధ్య ట్రాన్స్‌జెండర్‌లు గూడా పెళ్లి చేసుకుంటున్నారు గదా! హ్మ్. మీకు అట్లా ఏం లేదా? నాకు అంటే మీ అట్లా ఇంట్లో ఒప్పుకున్నా అంటే గాని. మా ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ నాకేంటంటే వాడికంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి. ఇంక్రీజ్ అవ్వదు గదా! ఇట్లా వంశం పెరగదు నా వల్ల. ఇప్పుడు వాడు నన్ను చేసుకుంటే. చాలా మందికి అంటే అబ్బాయిలకు గానివ్వండి, అమ్మాయి ఒక కుటుంబానికి ఆపదొచ్చింది అనంటే, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఆదుకోకపోయినా గానీ, మీ దగ్గరికొస్తే మీరు ఆదుకుంటారు అని బయట టాక్. నిజంగానే మీరు మీకు తోచినంత హెల్ప్ జేస్తారు 100%. 100కి 100% మీరు హెల్ప్ జేస్తారు అనేది ఒక టాక్ ఉంది. అది నిజమేనా? నిజమే. ఎందుకంటే ట్రాన్స్ వాళ్ళు చాలా కైండ్ హార్టెడ్‌గా ఉంటాం మేము. ఎవరికైనా ప్రాబ్లమ్ అయితే హెల్ప్ చేయాలని అనుకుంటాం గానీ, చె ఇంకా తిరిగి మాకేం చేయాలని ఎక్స్‌పెక్ట్ చేసి కాదు, కానీ వాళ్ళేదైనా ప్రాబ్లమ్‌లో ఉంటే, ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఎట్లుంటాయి? మేము సొసైటీలో మమ్మల్ని వేరు చేసి చూస్తున్నారు కాబట్టి, అన్ని ప్రాబ్లమ్స్ సొసైటీలో మేము ఎన్ని అనుభవిస్తున్నామో అవన్నీ మాకు తెలుసు కాబట్టి, ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఎట్లుంటాయని మాకు తెలుసు కాబట్టి, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే తొందరగా రియాక్ట్ అయ్యి మేము హెల్ప్ చేయడానికే ముందుంటాం. బయట ఇల్లీగల్ దందాలో గూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అనుకుంటున్నారు. దానిపైన మీరేమంటారు? అవన్నీ ఫేక్ అట్లా చెప్తూ ఉంటారు. తేడా అని, డిఫరెంట్ అని చెప్పి ఏదైనా చెప్పేయాలని అన్ని చెప్పేస్తూ ఉంటారు. అంతే. ఆ! సో, ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే చాలా వరకి యూజ్ అండ్ త్రో, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఇలా నడుస్తూ ఉంది గదా! సో, మీరేమంటారు? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే లవ్ అంటే ఒకరినొకరు లవ్ చేసుకుంటారు. మనం దారిలో వెళ్తుంటే మనకు చాలా నచ్చుతాయి. అట్లనే మనుషులు కూడా నచ్చుతారు. ఆహ్, అందరిని ఎవరినైనా లవ్ చేయొచ్చు. కానీ మనం ఏంటంటే ఎంతవరకు లవ్ చేయాలి? మనం ఎంతవరకు కలవాలి? లవ్ అంటే ఎంతవరకు లిమిట్ ఉంటది? దాంతోని వాళ్ళు అట్లుండాలి గానీ, కొందరేం చేస్తారంటే ఒకరు పరిచయమయ్యి లవ్ యూ చెప్పగానే వాళ్ళే నా ప్రపంచం. ఇంక వాళ్ళు నాతోనే ఉండాలి. నాకే కావాలి. అట్లా అనుకోవడం తప్పది. వాళ్ళతోని యూజ్ అండ్ త్రో అనంటే యూజ్ అండ్ త్రో గాదు. సెక్షువల్ డిజైర్స్ ఫుల్‌ఫిల్ జేసుకోవాలి. ఎవరైనా గూడా సెక్షువల్ డిజైర్స్ ఫుల్‌ఫిల్ జేసుకోవడం అది కామన్ అది. ఎవ్రీ పర్సన్ నీడ్ అది. ఫిజికల్ నీడ్ అనేది ఎవరికైనా కావాల్సిందే. సాటిస్ఫాక్షన్ ఎవరికైనా కావాలి. కానీ అవి చేసుకోవాలి, ఇంకా మర్చిపోవాలి. అది ఎట్లా అంటే ఓవర్ రియాక్షన్, ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయడం. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆల్‌వేస్ లీడ్ టు డిసప్పాయింటేషన్స్ అంటారు. చాలా మంది బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్‌లోకెళ్ళి సూసైడ్ వరకే వెళ్తూ ఉంటారు. అదే విధంగా అండ్ చాలా మంది జాబ్‌లో గాని, లైఫ్‌లో గాని ఓవరాల్‌గా లైఫ్‌లోనే ఫెయిల్యూర్ అయ్యి డిప్రెషన్‌కొచ్చి సూసైడ్‌కి వెళ్తూ ఉంటారు. సూసైడ్ చేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఇప్పుడు చేసుకోబోయే వాళ్ళు గూడా ఉన్నారు. అంటే ఆ పొజిషన్‌లో ఉన్నారు. సో, వాళ్ళకి మీరు మీ మోటివేషన్‌లో ఏం జెప్తారు? మోటివేషన్‌లో
చాతగాని వాళ్ళు చచ్చిపోతారు గానీ, ఏదైనా సాధించాలంటే బ్రతికి సాధించాలి. వాళ్ళు ఆల్రెడీ ఒకరు ఫెయిల్యూర్ కాకపోతే అనే బాధలో ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు ఆ బాధల నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఓవర్‌గా థింక్ చేయడం వల్లనే అవన్నీ జరుగుతాయి. ఓకే. లిమిటెడ్‌గా దేనికైనా ఒక లిమిట్ ఉంటది. అమృతమైనా గాని ఎక్కువ తీసుకుంటే అది విషమైపోతది. అవును. కాబట్టి ఓవర్‌గా ఆలోచించడం, ఓవర్‌గా లైక్ చేయడం, డైలీ కలుస్తూనే ఉండడం, 24 అవర్స్ ఇంకా అదే ప్రపంచం, అదే అన్నీ అనుకున్న వాళ్ళు మాత్రమే డిప్రెషన్‌లోకెళ్తారు. అంతేగాని లవర్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్‌లో అదొక పార్ట్. అంటే లైక్ పేరెంట్స్ ఎట్లా, జాబ్ ఎట్లా, మనీ ఎట్లా, మనం అన్నీ ఎట్లా అయితే అనుభవిస్తామో అది గూడా లవర్ అనేది గూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అని ఆలోచించి, అది పోయినప్పుడు బ్రేకప్ అయిందనుకో, పోతే ఇప్పుడు పేరెంట్స్ అనుకో, పేరెంట్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఏజ్ అనేది వాళ్ళెళ్ళిపోతారు. సో, స్కూలింగ్ ఉంటది. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోతది. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోతది. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసి రిటైర్ అయిపోతారు. అట్లాంటప్పుడు ఒక లవర్ మన లైఫ్‌లోకొచ్చి పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంత టైమ్ ఉండి బ్రేకప్ నేను ఎళ్ళిపోతున్నా అంటే, ఇంకా లైఫే అయిపోతది. నేను చచ్చిపోతానంటే అది మెచ్యూరిటీ ప్రాబ్లమ్ అది. వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్ గావచ్చు, పెరిగే పరిస్థితులు గావచ్చు, లేకుంటే వాడు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ గావచ్చు. వాడట్లా తయారవ్వడానికి లేకుంటే అమ్మాయి గాని, అబ్బాయి గాని అట్లా అవ్వడానికి కారణం ఏంటిది అంటే మెచ్యూరిటీ ప్రాబ్లమే అది. వాళ్ళేం చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? ఎంత లవ్ చేస్తున్నారు? వాళ్ళతోని ఏమేం చేస్తున్నారు? అది ఎంతవరకు చేయాలి? ఏం చేయాలనేది వాళ్ళకి తెలియకపోతేనే వాళ్ళంటే డిప్రెషన్‌లోకెళ్ళి ఏం చేస్తారంటే పేరెంట్స్‌ని పట్టించుకోరు, జాబ్‌ని పట్టించుకోరు, లైఫ్‌ని పట్టించుకోరు. లైఫ్‌లో వాళ్ళనుకున్నవి సాధించలేరు. సో, అట్లాంటప్పుడు ఏంటంటే ఓవర్‌గా రియాక్ట్ అవ్వకుండా అన్నిటికి ఒక లిమిట్ ఉంటది. పీరియడ్ ఆఫ్ టైమ్ ఉంటది అని అనుకోవాలి. ఇది ఇంతే ఒక లవర్ అంటే ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అది అంతే. పోయిందంటే ఇంకా దాని తర్వాత ఇంకోటి అనుకోవాలి. అంతేగాని అంటే ఇంకోటి అంటే నాతోనే ఉండాలి అనుకోవడం అది స్వార్థం గదా! స్వార్థం అవును. వల్ల జీవితంలో ఎప్పుడు సంతోషం రాదు. మన బాధలకు మనమే బాధ్యులం. వేరే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, వాడట్లా చేయకపోతే నా లైఫ్ అట్లా కాకపోయేది. లేకపోతే ఆ అమ్మాయి అలా రాకపోతే నా లైఫ్ ఇట్లా అయిపోయేది కాదు. బ్లేమ్ గేమ్ చేస్తారు. వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. అంతేగాని మరి నువ్వేం చేస్తున్నావు? హ్మ్. వాళ్ళు చేస్తే కొందరంటారు "నువ్వు మోసం చేశాడంటే, మోసం చేసిన వాళ్ళది తప్పు కాదు. మోసపోయేంతలా నమ్మడం నీ తప్పు. కాబట్టి ఎక్కువగా నమ్మడం, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ చేయడం, ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం, ఓవర్‌గా లవ్ చేయడం, ఓవర్‌గా నమ్మడం వాటి వల్లనే ఇట్లా అవుతది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ అంటే ఒక దేవుడిలాగా కొలుస్తారు గదా! అండ్ మీ దీవెనల గురించి గూడా చెప్పాలి అంటే, అది ఏ దేవుడి గురించి ఎక్కువ కొలుస్తారు ఏంటి అనేది? మేము శివుడిని కొలుస్తాం ఎక్కువ. ఓకే. హ్మ్. సో, అండ్ మీరు దీవెనలిస్తే మంచి జరుగుతుంది అని అంటారు. అంటే ఏంటి అసలు? అవును. మేము దీవెనలిస్తే మంచి జరుగుతది. శుభకార్యాలకెళ్ళి అందుకే మమ్మల్ని చాలా మంది పిలిసి మరి మాకు ఇస్తారు శుభకార్యాలు చేసినప్పుడు. మీరు గూడా ఇన్‌కమ్ గట్టిగానే డైలీ అంటే మంత్లీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లకొచ్చిన దానికన్నా మీకు ఎక్కువనే బెగ్గింగ్‌లో చాలా వస్తుందని నేను ఇన్నాను. బెగ్గింగ్‌లో ఏమొస్తది? రూ. 10 అడిగితే రూ. 5 ఇస్తారు. రూ. 5 ఇస్తే మీరు ఊరుకోరు గదా! అబ్బో! మీరెక్కడ ఊరుకుంటారు? రూ. 5 ఇస్తే మమ్మల్నే రివర్స్ తిట్టేసి ఎళ్తారు తప్ప మీరు రూ. 5 ఎక్కడ చాలా మంది తీసుకుంటారండి? అట్లా రివర్స్ చేస్తారు గానీ నేనేం అంటే నా వరకు చెప్పాలంటే సో, బెస్ట్ మ్యానర్స్‌తో అంటే అడుగుతాను. శుభకార్యాలకెళ్ళినప్పుడు మంత్లీ ఒక 2, 3 తీసుకున్నా గానీ, ఒక శుభకార్యంలో ఈజీగా 30,000-40,000 వరకైతే మీకిస్తారు. అంటే ఒక నలుగురు, ఐదుగురు ఎళ్ళిర్రంటే, వాళ్ళే స్వయంగా పిలిచిర్రంటే 30,000, 40,000 కంపల్సరీ డిమాండ్. అదే మీరు వెళ్ళిర్రు అనంటే కంపల్సరీ 10,000-20,000 కంపల్సరీ మీ దగ్గర పెట్టుకొనే వస్తారు. ఇవన్నీ మాకేనా ఇగ మా గురువులకి ఇచ్చేదుంటది. పెద్దవాళ్ళకి. మీరిప్పుడు చూడు ఒక ఏజ్ వరకి ట్రాన్స్‌జెండర్స్‌ని చూస్తారు. కానీ వృద్ధులైన తర్వాత వాళ్ళెక్కడుంటారు? ఎవరి దగ్గరుంటారు? కాళ్ళు లేని వాళ్ళు, హెల్త్ బాలేని వాళ్ళు, వాళ్ళంతా ఎక్కడుంటారు? మీకు కనిపిస్తారా రోడ్డు మీద? మరి వాళ్ళందరిని ఎవరు చూసుకుంటారు? సో, ఫైనల్‌గా నేనేమంటానంటే, మీరు మనీ ఇవ్వకపోతే ఇప్పి చూయించడం కరెక్టేనా? ఇప్పి చూయించడం అనంటే వాళ్ళంటే కొంతమంది మేము వెళ్ళగానే మా గురించి తెలిసి మాకివ్వాలి అని అనుకోని ఇస్ ఇస్తారు. ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇవ్వాలి అని అనుకోని వాళ్ళే ఇవన్నీ క్రియేట్ చేస్తారు. ఏమంటారు మీరు ఫేక్ మీకెందుకివ్వాలి అది ఫేక్ అని అన్నప్పుడు మాకేమనిపిస్తది? మేము ఏంటా అనేది మా జన్మ ఏంటి అనేది మేము చూపించడానికి తిప్పుతారు గానీ అక్కడ ఫ్రీగా ఫైట్ జేయడానికి గాదు. వాళ్ళని డిస్టర్బ్ జేయడానికి గాదు. మేమెళ్లి వాళ్ళు శుభకార్యం చేసుకుంటుంటే వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి, వాళ్ళిచ్చింది తీసుకొని రావాలని మేము అనుకుంటాము. చాలా వరకు మేము అదే చేస్తాము. మీరట్లా ఇప్పి చూపిచ్చారా ఎప్పుడైనా ఎవరికైనా? ఆ! మీరట్లా ఎవరికైనా అట్లా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు అట్లా ఇబ్బంది పెట్టి అట్లా ఇప్పి చూపియడం జరిగిందా? అట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మేము గూడా చేస్తాము.
ఎవరైనా చేస్తారు కానీ అవి trans వాళ్ళు. తగ్గించుకుంటే బెటర్ అని సొసైటీ అంటుంది. వాళ్ళు కూడా మా యాక్షన్కే రియాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే అది కాదు, ఇది కాదు, ఇంత ఉంది తీసుకోండి, లేకుంటే అట్లా అని చెప్పాలి. కానీ మీరు రియల్ కాదు, ఫేక్, మీకు ఎందుకు ఇవ్వాలి, మీరు రావద్దు, అది ఇది అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు కూడా మంచిగా మాట్లాడితే మేము ఎప్పుడైనా కైండ్ హార్టెడ్గానే ఉంటాం. మాతో ఎవరైనా మంచిగా మాట్లాడితే మేము ఇంకా దానికంటే డబ్బులు మంచిగా మాట్లాడతాం. సో చూసారు కదా, ఒక ట్రాన్స్జెండర్ అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో. అంటే బయట మనం చూస్తూ ఉంటాం, సొసైటీ వాళ్ళకి వాల్యూ ఇవ్వకపోయినా కానీ అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. సో ఇబ్బంది కూడా పెడతారు, అది ఎందుకు పెడతారు అనేది కూడా ఈ వీడియోలో చూసాం కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.